చేపలు కనబడ్డాయి ఇక్కడ మళ్ళా దిగిండు మా బాబు. ఆయన అమాయకత్వానికి ఫోటో వీడియో తీస్తాను నేను. దొరికైరా చేపలంటే ఇంటలేడు. దొరకాయి నాయన, ప్యాంట్ తడుతుంది. దొరకదు నాయన, అది వాళ్ళకు మా వాళ్ళకే దొరుకుతాయి. వల వేస్తేనే దొరుకుతాయి. తోపెల అంత ఈజీగా దొరకదు. అంత బాగా వస్తున్నాయి వాటర్ స్పీడ్గా రువ్వడి. ఇది రాంపూర్ వాగు, మా ఊరు చిలుక వాగు. నమస్తే బా. దొరకాయి వాటి పోతుంటే అట్లే పోతాయి. అవి మన కాళ్ళ అలజడిగా అవి పోతూనే ఉంటాయి. ఇక్కడ ఉన్నాయి. అవి కసికలు తీయరా, అది కసికలు తీయరండి. అవి కసికలు నానమ్మ పసుపు వేయడానికి కారం వేయడానికి వాడేది మంచిగా స్పూన్లలో. అది కసికే. ఇది దగ్గర కసికలు. ఈ కసికలు స్పూన్ లాగా వాడేది మా అమ్మ. స్పూన్, న్యాచురల్ స్పూన్స్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. ఇట్లా పట్టుకోవచ్చు, ఇట్లా ఇలా ఎంత బాగున్నాయి. నేచర్ గివ్స్ ఎవ్రీథింగ్ టు అస్. వెళ్దాం తత్తు. నీకు అట్లా అనిపిస్తుంది, చేప దొరికినట్టు అనిపిస్తుంది, దొరకదు. చల్లటి నీళ్ళు, స్వచ్ఛమైన నీళ్ళు వస్తున్నాయి చూడ. ఇది ఫ్యామిలీ అంటే మరి వాటి బాధపడా, వాటి పిల్లలు పోతే తల్లిదండ్రులు. ఈజ్ ఎంజాయింగ్ టుడే ప్యూర్ విలేజ్ సెటప్. విలేజ్ అంటే ఏంది అని బాగా చూస్తాండి ఇవాళ. చాలా రోజుల తర్వాత కొంచెం పెద్ద అయ్యింది కాబట్టి అంతకుముందు ఎక్కువ తీసుకురావడానికి టైమే లేదు, కానీ ఇప్పుడు ఇవాళ దొరికింది. దొరికిందా? ఎట్లా తీసుకోదాన్ని? అక్కడ పోతానే మూడు పోతానే. 3 ఫ్యామిలీయా పోతానే. పరకాల కాదు, పరక. చిన్న స్పూన్ అది. దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్. నేను చిన్నప్పుడు ఎప్పటికి వచ్చేది ఇటు కట్టెలు వేసుకపోవడానికి, ఈత పండ్లకు, గేగులకు, తాటికాయలకు, తాటి పండ్లకు వచ్చేది కాళ్ళకు. ఇదంతా తాటివనం ఉండదు. నేను చిన్నగా ఉన్నప్పుడు, నేను ఇప్పుడు మా కొడుకు అంత ఉన్నప్పుడు ఇదంతా తాటివనమే. హుజరాబాద్కి వెళ్ళి అందరూ వచ్చి కళ్ళు తాగేటోళ్ళు ఆ రోజులలో. దాని తర్వాత మొగిపూరి పడి మొత్తం చనిపోయినాయి. ఇప్పుడంతా మా చెరువు కట్టకు పెట్టారు వాళ్ళు, గ్రామంలో కలిసి వాళ్ళ సొసైటీ తరఫున పెడితే ఇప్పుడు ఆ చెరువు కట్ట కానీ తాటి చెట్లు అయినాయి. అంతకుముందు అంతా వాగు తర్వాత ఉండేది, ఇప్పుడు వాగు యువతలనే అయినాయి అన్నీ. మా ఊరికి పోయే రోడ్ ఇది. ఈ రోడ్డు మా రాంపూర్ నుండి కంట్లగిద్దకు, తర్వాత పాపేపల్లె కూడా వస్తుంది. మధ్యలో ఇంకో చిన్న ఊరు వెల్మపల్లె అని ఉంటుంది. అక్కడ 4-5 ఇండ్లు ఉంటాయి. రావుస్ ఉంటారు వెల్మ వాళ్ళు. కానీ వాళ్ళకు చేసే అగ్రికల్చర్ పనులంతా కూడా రాంపూర్ నుండి వస్తారు. సో వాళ్ళు మంచి వ్యవసాయం బాగా మంచిగా చేస్తారు వాళ్ళు. అంటే మల్లె తోటలు అట్లా సీజన్ వైజ్ డిమాండ్ ఉండేటువంటి క్రాప్స్ చేస్తారు వాళ్ళు. కాబట్టి మా రాంపూర్లో ఉండే వాళ్ళకు కూడా ఎప్పటికీ పని ఉంటుంది. దాదాపు 20 మంది రోజు పోతారు అడిగి పని చేయడానికి. నేను చిన్నప్పటి నుండి ఇప్పటికీ నడుస్తుంది అదే అగ్రికల్చర్, అదే కల్చర్ ఆఫ్ అగ్రికల్చర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
వెళ్దాం పదాతి